అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు గెలిచి అసెంబ్లీకి వెళ్తారు, లేకపోతే నువ్వు ఓడి అండమాన్ పారిపోయి తలదాచుకుంటావు గురుగారు. వెయిట్ అండ్ సీ గురుగారు, కంగారు ఎందుకు, వెయిట్ చేయండి. అసలే మీకు షుగర్ బీపీ ఎక్కువైనట్టుంది, గట్టిగా ట్యాబ్లెట్లు వేసుకోండి. దాంతోపాటుగా గురుగారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మాట నడుస్తుంది గురు, మీ సీటు పాయ అంటగా గురుగారు. ఇది నా మాట కాదు గురుగారు, మీకు సీట్ లేకపోతే ఎక్కువ బాధపడేదాన్ని మీ శిష్యురాలుగా నేనే. కాబట్టి తొందరగా మీ ఒక్క మగాడి దగ్గరికి వెళ్ళి కాళ్ళలో చేతిలో పట్టుకుని కింద మీద పడి మీ ఒక్క మగాడి దగ్గర సీటు అనిపించుకుని వచ్చి జనాల దగ్గర చెప్పండి నాదే సీట్ అని. లేకపోతే నేను ఎన్టీఆర్ గారు వారసుని అంటున్నావు కదా గురుగారు. మీరు ఎలా వారసులు గురుగారు? ఎన్టీఆర్ గారు పేద బడుగు బలహీన వర్గాలకి కూడు గూడు నీడ బట్ట కూడు గూడు బట్ట అనేది ఇవ్వాలని ఒక సంకల్పంతో ఆయన పేదవాళ్ళందరికీ పెద్ద ఎన్టీఆర్ గారు అంటే దేవుడు, ఆయన దేవుడితో సమానం. అందుకే అందరిని రాముడు అంటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు, కృష్ణుడు అంటే ఎన్టీఆర్ గారే గుర్తొస్తారు. మరి తమను చూస్తేనేమో కొడాలి నాని అంటే బూతులు గుర్తొస్తాయి, కొడాలి నాని అంటే భూ కబ్జా గుర్తొస్తుంది, కొడాలి నాని అంటే రౌడీయిజం గుర్తొస్తుంది, కొడాలి నాని అంటే క్యాచినో గుర్తొస్తుంది, కొడాలి నాని అంటే పేకాట శిబిరాలు గుర్తొస్తాయి, కొడాలి నాని అంటే అంతులేనంత అక్రమాలు గుర్తొస్తాయి. ఇలాంటి మీరు ఎన్టీఆర్ గారికి ఎలా వారసులు అవుతారు? ఇది నా క్వశ్చనే కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరూ కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. మరి ఎన్టీఆర్ గారి వారసులంతా కూడా ఎందుకు దీని మీద స్పందించట్లేదు? అక్క మనమే మాట్లాడుతున్నాం, వాడు కొడాలి నాని అనే ఆ విధవ నేను వారసుని అన్నప్పుడు మొదట్లోనే వీళ్ళు ఖండించినట్టయితే ఈ రోజు వాడిని నేను వారసుని అని కాలు రేగడేసేవారు కదా. ఎన్టీఆర్ గారికి వారసులు చాలా మంది ఉన్నారు. వీడేమన్నా బాబాయ్ కొడుక పిన్ని కొడుక చుట్టాలా పట్టాలా అనేది కూడా మనకు తెలియట్లేదు అక్క. అసలు వాడు ఏ విధంగా చుట్టం కాదు, కానీ వీడి వారసుడు అంటే వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. ఆ మహనీయుడితో నీకు పోలికేంట్రా వెధవ. నువ్వో పనికి మాలిన వాడివి, నువ్వో భూ కబ్జాదారుడివి, నీకు దేవుడు లాంటి ఆయనకి ఎలా రా పోలిక? నువ్వు ఎలా వారసుడు అవుతావు? గురుగారు మనకు వారసులు అంటే మీరు ఎవరికి వారసులు అవుతారో తెలుసా గురుగారు? జగన్కి వారసుడు అవుతావు. జగనే అయ్య ఉన్నాడు కదా, జగన్ అయ్య రాజశేఖర రెడ్డికి మీరు వారసులు అవుతారు తప్ప మా పెద్ద ఎన్టీఆర్ గారికి వారసులు కాదు గురుగారు. ఇంకోసారి వారసులు అంటే చెప్పు తెగేదాకా కొడతారని తెలియజేస్తున్నాం గురుగారు. కిందడే మా గురువుగారు మాట్లాడారు, మా అన్నని పందికొక్కు అన్నాడు. గురువుగారు వెధవా, నువ్వు ఇలాగే పందికొక్కు గిందుకొక్కు అంటే అదే పందికొక్కు బోన్లో కూర్చోబెట్టి నిన్ను ఊరేగిస్తాడు మా లోకేష్ అన్న. పందికొక్కు అంటే అర్థమేంటి గురుగారు? పందికొక్కు ఏంటంటే మట్టి తవ్వుకుని మట్టిలో తిరిగిద్ది, ఇసుకలో తిరిగిద్ది, బియ్యంలో తిరిగిద్ది. మట్టి ఇసుక ఈ మూడు చేసింది ఎవరో? నువ్వే కదా. మన గుడివాడను అడ్డు పెట్టుకుని గుడివాడ మొత్తం తవ్వేసి పెద్ద పందికొక్కు నువ్వు. కాలువను వదిలేవా, చెరువును వదిలేవా, పొలాలను వదిలేవా, దేన్ని వదిలేవు, ఏ గ్రామాన్ని వదిలేవు. తవ్వుకుని పెద్ద పందికొక్కులాగా నేను పంది వేస్తా. 2 తెలుగు రాష్ట్రాల్లో నీ 151 మంది ఎమ్మెల్యేల్లో ఏ ఒక్క ఎమ్మెల్యే తవ్వుకున్న మహా పెద్ద పందికొక్కు నువ్వు. మట్టి తవ్వుకున్న పందికొక్కు నువ్వు, ఇసుక అమ్ముకున్న పందికొక్కు నువ్వు, రేషన్ బియ్యం పందికొక్కు నువ్వు. పేదవాళ్ళకి ఇచ్చిన ఉచిత రేషన్ కూడా అమ్ముకుని తిన్నటువంటి పెద్ద పందికొక్కు నువ్వు. మా అన్ననంటే చెప్పు తెగేదాకా కొడతారు గురుగారు. మీరు అన్నదికైనా సరే అదే పందికొక్కు బోన్లో పెట్టి నిన్ను ఊరేగిస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటే మీ ఆస్లేట్ నిర్మల.